ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని వికలాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు నగేష్ అన్నారు. వికలాంగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ చెప్పిందని ఇప్పటికీ 14 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో కనీసం దివ్యాంగుల సమస్యలపై చర్చించడం లేదని మండిపడ్డారు. అర్హులైన దివ్యాంగులను గుర్తించి పెన్షన్లు పెంచి ఇవ్వాలని అన్నారు. 6,000 రూపాయల పెన్షన్ను తక్షణమే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడమైంది. ఏమనగా ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే వికలాంగులకు కూడా మేము పెన్షన్స్ ఇస్తామనేసి గింత చెప్పడమైంది. కానీ గత 13 నెలలు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ చర్చలలో వికలాంగుల అంశాలపైన మాట్లాడటం లేదు. అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ 2014 నుంచి 2025 వరకు అధికారంలో చేస్తుంది. కానీ మాత్రం కేవలంగా కేంద్రం ఇచ్చే పెన్షన్ బడ్జెట్ 300. తెలంగాణ రాష్ట్రంలో 40 మంది వికలాంగులే 300 ఆసరా పెన్షన్ని పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 45 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ఈ 45 లక్షల మందిని వికలాంగుల్ని గుర్తించి ఆ 300 పెన్షన్ని కూడా ఇచ్చేసి 3,000 చొప్పున పెన్షన్లని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరి డిసెంబర్ నాటికి గతంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు 6,000 ఆసరా పెన్షన్ ఇస్తామనేసి ఇంత చెప్పడమైంది. అదేవిధంగా ఇది వరకు